ఈ బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ మన మొబైల్ని ఎలా హ్యాక్ చేస్తున్నారు, అసలు మన సోషల్ మీడియా అకౌంట్స్ని ఎలా హ్యాక్ చేయగలుగుతున్నారు, ఏ టూల్స్ని యూజ్ చేస్తున్నారు, అందులో ఈ టూల్ ఏంటి, ఈ ర్యాట్ అనే టూల్ని ఎలా యూజ్ చేస్తారు, ఎలా డౌన్లోడ్ చేస్తారు, అండ్ ఈ టూల్ ఏం చేస్తుంది, అండ్ ఈ ర్యాట్ టూల్ని యూజ్ చేసి ఏమేం చేయగలరు, మనం ఎలా ప్రొటెక్ట్ అవ్వాలి అనేది ఈ వీడియోలో ఫుల్గా చూసుకుందాం. అండ్ ఈ వీడియో ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, డోంట్ మిస్ యూజ్ ఇట్. మీ క్యాలీ మెషిన్లో బ్రౌజర్లోకి వెళ్ళి ద ఫ్యాట్ ర్యాట్ గిట్ హబ్ అని చెప్పేసి టైప్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చిన లింక్ని ఓపెన్ చేసుకోండి. నేనైతే టైప్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ వచ్చిన లింక్ని ఓపెన్ చేసి దాని యూఆర్ఎల్ని అయితే కాపీ చేసుకోండి. సో నా నెట్ అయితే కొంచెం స్లో ఉంది, నేనైతే చేస్తున్నాను. ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తున్న కోడ్ అనే దాని మీద క్లిక్ చేస్తే మనకి యూఆర్ఎల్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ. అండ్ తర్వాత మీ టెర్మినల్లోకి అయితే వెళ్ళిపోండి. సో కింద కూడా చూసుకోవచ్చు, చాలా ఫైల్స్ అయితే ఉన్నాయి ఇందులో. ద ఫ్యాట్ ర్యాట్ ఈ టూల్ పేరు. అండ్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ వచ్చేసి కింద మీకు షో చేస్తుంది చూడండి. లినక్స్లో అయినా అండ్ టెర్మినల్స్లో కూడా ఇంతే రూల్ అనమాట. అండ్ కింద అప్డేట్కి వచ్చేస్తే అప్డేట్ ఇట్లా కమాండ్స్ అయితే ఇచ్చారు కదా. అండ్ డైరెక్ట్ మీ టెర్మినల్లోకి అయితే వెళ్ళిపోండి. అండ్ ఇక్కడ రూట్ యూజర్కి అయితే మారండి, సుడోసు ఎంటర్. అండ్ మీ క్యాలీ పాస్వర్డ్ అయితే ఇవ్వండి. అండ్ క్లియర్. అండ్ దీని తర్వాత గిట్ క్లోన్. అండ్ ఇందాక మీరు కాపీ చేసుకున్న యూఆర్ఎల్ వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇవ్వండి. ఎంటర్ చేయగానే మీకు కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకోవడానికి అంటే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది, నేనైతే స్కిప్ చేస్తున్నాను. సో అయిపోయిన తర్వాత ఎల్ఎస్. ఇక్కడ మనకి రైట్ సైడ్లో అయితే ఉంది చూడండి, ద ఫ్యాట్ ర్యాట్. సో ఇప్పుడు సిడి అనే కమాండ్ని యూజ్ చేసి ఫ్యాట్ టూల్ లోపలికైతే వెళ్ళిపోదాం. అండ్ ఎంటర్ ఎల్ఎస్ ఇద్దాం. అండ్ ఇక్కడ మనకి చూసారు కదా టూల్ లోపల ఉన్నాయి. ఇందులో మనకు కావాల్సింది setup.sh. దీనికైతే మనం కమాండ్ అయితే రన్ చేయాలి. సో కాపీ ఇట్, chmod +x కాదు ఇంటూ, అండ్ పేస్ట్ చేయండి. అది వచ్చేసి ఎంటర్ చేయగానే మనకి అయిపోతుంది. అండ్ దీని తర్వాత ఎల్ఎస్ ఇస్తే ఇక్కడ చూడొచ్చు మనం పర్మిషన్ అయితే ఇచ్చేసినట్టు గ్రీన్ కలర్లోకి అయితే మారింది. అండ్ ఇక్కడ మనం క్లియర్ చేద్దాం. అండ్ ./setup.sh డన్. ఇక్కడ నుంచి కొంచెం లోడింగ్ అవుతుంది, చాలా డౌన్లోడ్ అవుతాయి రిక్వైర్మెంట్స్ అనేవి. సో కొంచెం లేట్ అవ్వచ్చు. సో మీరైతే వెయిట్ చేయండి స్టిల్. బట్ మిడిల్ అయితే ఈ సిస్టమ్ని అయితే ఆఫ్ చేయడం కానీ ఇలాంటివి ఏం చేయకండి. సో గైస్ ఇంకా ఇలానే చేసుకుంటూ ఉండండి. అది ఆల్రెడీ ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం మీకు టైం అయితే తీసుకుంటుంది, బికాజ్ మీ ఇంటర్నెట్ మీద అనేది డిపెండ్ అయి ఉంటుంది ఇది. సో ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనం ఆల్రెడీ ఎస్టడీ వీడియోలో ఆండ్రాయిడ్ ర్యాట్ అనే టూల్ మీద వీడియో అయితే చేసాము. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, పైన మీకు పాపప్ కూడా కనిపిస్తుంది. సో దీన్ని అయితే స్కిప్ చేద్దాం మనం. సో ఫాస్ట్గా పెట్టేద్దాం అండ్ ప్రెస్ ఎంటర్. అండ్ ఇక్కడ మధ్యలో మీకు ఎస్ అని అడుగుతుంది, ఎస్ అని ఇచ్చేయండి. అండ్ ఆటోమేటిక్ ఇన్స్టాలేషన్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది ఇక్కడ కూడా, ఏం కంగారు పడకండి గైస్. ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ ఏ టూల్ మీద మనం వీడియో చేయాలో అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ దట్స్ ఇట్. కొంచెం లేట్ అయితే అవుతుంది. సో నా ఇంటర్నెట్ అనేది కొంచెం స్లో ఉంది. సో కంపల్సరీ అయిపోతుంది. సో ఒక 2 to 5 సెకండ్స్లో అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది. అండ్ డన్. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ అనేవి వస్తాయి. సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ అండ్ బ్యాక్డోర్ ఫ్యాక్టరీ డేటా అది ఉంది కదా. సెకండ్ వన్ అయితే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీరు. నేను కూడా సెకండ్ వన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆటోమేటిక్ ఇన్స్టాలేషన్ అనమాట సెకండ్ వన్. సో అది క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కింద ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఎంటర్.
చూసుకోవచ్చు ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది. స్కిప్ చేసుకుందాం అనుకుంటే కొంచెం ఫాస్ట్ అయితే పెట్టేస్తాను ఈ క్లిప్ ఒకటి. సో ఇక్కడ ఏం పర్మిషన్స్ ఏం అడగదు, బట్ కొంచెం లేట్ అయితే అవుతుంది మీకు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే. ఇక్కడికి వచ్చి అయిపోయింది. సో ఇక్కడ నుంచి మనం చేయాల్సింది ఏంటంటే ఇలా అయితే సెషన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫోల్డర్స్లోకి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఫోల్డర్స్లోకి వెళ్ళి ఫోల్డర్లోకి వెళ్ళి మనకి డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. ఓపెన్ యువర్ టెర్మినల్. ఇక్కడ మీరు ఏం చేయాలంటే PWG ఎంటర్ చేస్తే ఇక్కడ మనకి పాత్ అయితే వస్తుంది. ఈ పాత్ని కాపీ చేసుకోండి. ఈ పాత్ని కాపీ చేసుకొని మళ్ళీ టెర్మినల్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ చేయండి. ఆటోమేటిక్ ఎంటర్ వస్తుంది. ఎంటర్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు ఇలా వై అని అడుగుతుంది. వై ఆర్ నాట్, వై అయితే ఇవ్వండి. నేను ఎంటర్ క్లిక్ చేయగానే సో ఇలా వస్తుంది. డైరెక్ట్ ఇప్పుడు మీరు ఫ్యాట్ ర్యాట్ అని ఇవ్వండి. FATRAT ఫ్యాట్ ర్యాట్ అని ఇవ్వగానే కొంచెం లోడ్ మీకు తీసుకుంటుంది. మీకు లోడ్ అవుతుంది, చూసారు కదా. చెకింగ్ అవుతుంది అన్ని ఇన్స్టాల్ అయినాయా లేదా అని చెప్పేసి. అన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాక మనకైతే టూల్ రన్నింగ్ అయితే అయిపోతుంది. సో థింక్ ఇది ఫస్ట్ పార్ట్ గైస్. సెకండ్ పార్ట్ గురించి నేను కామెంట్ చేయండి. వై బికాస్ వీడియో అనేది చాలా లెంతీగా వచ్చింది. సో దాన్ని బట్టి నేను కొంచెం కట్ చేసి ఈ ఫస్ట్ పార్ట్ కింద అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫైనలీ మనకైతే ఇది వచ్చేసింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు 1 to 15 వరకు మనకు కమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో నుంచి మనం బ్యాక్ డోర్ క్రియేట్ చేయొచ్చు అండ్ APKs కానీ చాలా అయితే ఉన్నాయి. మనం అయితే నెక్స్ట్ పార్ట్లో వీటన్నిటి గురించి అయితే తెలుసుకుందాము. అండ్ కామెంట్ ఫర్ నెక్స్ట్ పార్ట్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా టూల్స్, చాలా ఫైల్స్ అంటూ ఉన్నాయి కదా. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనం నెక్స్ట్ వీడియోలో పక్కా తెలుసుకుందాం. అండ్ మీకు కనుక ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి పార్ట్ 2 గురించి. వీలైనంత తొందరగా నేనైతే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.